కొండ మీదకి వెళ్ళి ప్రార్థించాడో, ఎప్పుడైతే అదే మోషే దేవుడి నుంచి పొందుకోవడం నేర్చుకున్నాడో, ఇప్పుడు ఏం చేస్తున్నాడు మోషే? అద్భుతాలు చేస్తున్నాడు. ఇప్పుడు అదే మోషే ఏం చేస్తున్నాడు? సమాచారం అందుతుంది. ఫరో అన్నాడు, ఒక్కడ వెళ్ళడానికి వీల్లేదు, మీరు ఎవరు వెళ్ళడానికి వీల్లేదు, నేను పంపించను అన్నాడు. ఏం రాబాయ్ పంపించవని చెప్పి మళ్ళీ ఆయన ఒక దెబ్బేసిండా? ఏలా వచ్చి ఏం చేస్తాడు? ఇంటికి వచ్చి మోకరిస్తున్నాడు. మోకరించి ఏం చెప్తున్నాడు? అయ్యా ఫరో చాలా కఠినంగా మాట్లాడుతున్నాడండి, ఆయన పంపించడు అంట అన్నాడు. దేవుడు అన్నాడు, నాకు తెలుసులే, ఫరో అంత కఠినంగా ఉంటాడు, నాకు తెలుసు, కఠినంగా పెట్టింది నేనే, సరే ఈ పని నువ్వు చేయన్నాడు. వెళ్తున్నాడు, ఆ పని చేస్తున్నాడు. ఏం జరుగుతున్నాయి? తెగుళ్ళు వస్తున్నాయి. మళ్ళీ పంపించట్లా, మళ్ళీ ఏం చేస్తున్నాడు? తన చేతుల్లోకి తీసుకోవట్లా, మళ్ళీ ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా మరలా ఎంత చెప్పినా ఆయన వినట్లేదండి, వదలంట, ఎవరిని తీసుకెళ్ళడానికి కుదరదు అంటున్నాడు, ఎక్కడే ప్రార్థన చేసుకుని బలించుకోమన్నాడు, ఏం చేయమంటారు అంటున్నాడు. మళ్ళీ అవునా, నాకు తెలుసు నాయన, నాకు తెలుసు, ఆయన కఠినపరిచిందే నేను. ఆ ఐగుప్త బానిసత్వంలో నుంచి తన సొంతగా తీసుకురావాలనుకున్నాడు, ఎటువంటి ప్రార్థన వినపం లేకుండా, దేవుడితో సంబంధం లేకుండా. కానీ ఎప్పుడైతే దేవుడితో సంబంధం కలిగి ఉన్నాడో ఏం చేస్తాడు? రిలేషన్ కొనసాగుతుంది ఇద్దరి మధ్య. అయ్యా ఏం చేయాలి నెక్స్ట్? ఇది చెయ్యి, సరే అయ్యా నేను అది చేస్తా. మళ్ళీ అది చేసుకుని వస్తున్నాడు. మళ్ళీ సమస్య వచ్చింది, మళ్ళీ ఏం చేస్తున్నాడు? సమస్య వచ్చినప్పుడు చేతులు తీసుకోవట్లా, మరలా ప్రార్థన చేస్తున్నాడు. మళ్ళీ దేవుడు చెప్తున్నాడు. అంటే ప్రార్థన అనేది ఇద్దరి మధ్య సంభాషణ, ప్రార్థన అనేది ఇద్దరి మధ్య రిలేషన్. నీ సహోదరుడు నువ్వు కొట్టడం తప్పు నాయనా, నువ్వు ఇలా చేయొద్దు అన్నాడు. ఆయన వినలే. ఏం చేశాడు? లాగిపెట్టి ఒకే ఒక దెబ్బ కొట్టిండంట, చచ్చిపోయాడు. అంటే సమాచారం తనకు వచ్చింది. సమాచారం ఏంటి? ఐగుప్తీయులు ఏం చేస్తున్నారు? దాస్యంలో ఇశ్రాయేలును చంపుతున్నారు, ఇశ్రాయేలును కొడుతున్నారు, ఇశ్రాయేలును చిన్న చూపు చూస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఆ వచ్చిన సమాచారాన్ని తీసుకున్నాడు ఎవరు? మోషే. ఈ సమాచారాన్ని మోషే తీసుకుని ఏం చేశాడు? దేవుని దగ్గర పెట్టాడా? పెట్టలేదు. వెళ్ళి ఏం చేశాడు? అప్లై చేశాడు. అప్లై చేసి ఏం చేశాడు? లాక్ కొట్టాడు. మార్షల్ ఆర్ట్లో ఒక్క దెబ్బ కూడా చచ్చిపోయాడు. తర్వాత ఏమైపోయాడు? పారిపోయాడు. అంటే మనం ప్రార్థించకుండా మనకు వచ్చిన సమాచారాన్ని దేవుని వద్ద పెట్టనట్లయితే, దేవుని వద్ద సమాచారాన్ని ఉంచి దాని కొరకు ప్రార్థించినట్లయితే, దేవుణ్ణి అడగకుండా మన ఇష్టానుసారంగా చేసామనుకో, మనం కూడా పారిపోవాలి. పరిస్థితి చూసి మనం కూడా పారిపోవాలి, ఈ లోకాన్ని విడిచి పైకి పారిపోవాలి. కాబట్టి ప్రార్థన ప్రాముఖ్యత చూడండి. ఎప్పుడైతే అదే మోషే కొండ మీదకి వెళ్ళి ప్రార్థించాడో, ఎప్పుడైతే అదే మోషే దేవుడి నుంచి పొందుకోవడం నేర్చుకున్నాడో, చేస్తున్నాడు మోషే? అద్భుతాలు